అయ్యగారు, పార్వతి ఎక్కడ కనపడలేదయ్యా. అంతా వెతికావా? అంతా ఎతికానయ్యా. ఆంటీ, నేను వెళ్ళి చూసొస్తాను. సరే వెళ్ళు. మీరు కూడా వెళ్ళండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. వాళ్ళు అరిచి గీ పెట్టినా రావద్దు. మీరు వెళ్ళండి, నేను రాను. మీరేటి చెయ్యొద్దు. సభాష్. అది ఐశ్వర్య, పార్వతి, అది ఆంటీ, ఎన్ని రోజులు దాని జీవితంతో ఆడుకుంది చాలు. అర్థమైందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీతో మాట్లాడే టైము లేదు, మాట్లాడే ఓపిక లేదు. పార్వతి, పద. దాన్ని తీసుకెళ్ళకో. నా మాట విను. ఒక పేదింటి పిల్ల జీవితంలో ఎదిగే అవకాశం వస్తే తొక్కి పారేస్తారేంటి? ఇలాంటి ముష్టివాళ్ళు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. స్టేజీ ఎక్కే అర్హత దానికెక్కడిది? అలా అనుకుంటే ఘట్టమనేని ఇంటి కోడలిగా అఖిలాండేశ్వరి ఆంటీకి తోడి కోడలిగా వచ్చే అర్హత మీకుందా? ఐశ్వర్య, నోరు పారేసుకుంటున్నావు, జాగ్రత్త. చూడండి ఆంటీ, నా లైఫ్ బాలేదని నాకు తెలుసు. మహి నన్ను సరిగ్గా చూసుకోనంత మాత్రాన నేను తనకి భార్యని కాకపోను, ఆ ఇంటి కోడల్ని కాకుండా పోను. మీ మాట ఎంత చెల్లుతుందో నా మాట కూడా అంతే చెల్లుతుంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషి ₹1 కోటి చెక్ తీసుకొని సన్మానం చేయించుకుంటుంటే మనకు అవమానంగా లేదు? మా అందరికీ ఆనందంగా ఉంది, మీకెలా ఉందో తెలీదు. తప్పుకోండి. దాన్ని వెళ్ళనివ్వను. అఖిలాండేశ్వరి తోటి కోడల మీద ఐశ్వర్య చేయి చేసుకుందని టీవీలో పేపర్లో న్యూస్ చూడాలనుందా? ఎంత అహంకారం! చెప్తా దీని పని. అదిగో మాటల్లోనే మిస్ మేగోటి పార్వతి వచ్చేసింది. ప్లీజ్ గివ్ her a big round of applause. రా పార్వతి, కూర్చో. హనుమంతు, అమ్మా, పార్వతి ₹1 కోటి చెక్కు గెలుచుకుంది. మా ఘట్టమనేని ఫ్యామిలీ తరపున, అందరి తరపున ఆంటీ మీకు ప్రామిస్ చేస్తుంది. పార్వతి పెళ్లి జరిపిస్తుంది. మీరేమంటారా ఆంటీ? హనుమంతు, నువ్వు కోరుకున్నట్టుగానే నీ కూతురు పెళ్లి నువ్వు ఆశపడ్డట్టుగానే జరిపిస్తావు. హనుమంతు, మీ ఇంటి సీతమ్మ పెళ్లి మా ఘట్టమనేని వాకిట్లో జరుగుతుంది.
ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. ఇప్పుడు సింగపూర్ నుంచి వచ్చిన బిజినెస్ డెలిగేట్స్ పార్వతికి సన్మానం చేస్తారు. మిస్ గుల్ ప్లీజ్. Congratulations and wish you all the best, Parvati. థ్యాంక్ యూ. క్లాప్స్. పార్వతి, ₹1,00,00,000 చెక్కు, సన్మానం పొందిన నువ్వు నీ మనసులో మాట మా అందరితో షేర్ చేసుకోవాలి. కమాన్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి అభిమానం, ఆశీర్వాదం పొందానంటే అది నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రుల దీవెన ఫలితమే. పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కలలు కన్నా నేను మా తమ్ముడి కడుపు నింపడం కోసం కూలి పనులకి వెళ్ళేదాన్ని. ఇచ్చే ₹100 కూలితో బతుకుతూ
బడికి పంపించేదాన్ని. వానొత్తే పనులు, ఎండొత్తే పస్తులు, పూట గడవడమే కష్టమైందనుకుంటే మా నాన్న అఖిలాండేశ్వరమ్మ గారు దయ చూపించినారు. రండమ్మా అని చెప్పగానే మూట ముళ్ళు కట్టుకొని ముద్ద మందరం సెట్టట్టుకొని పట్నం వచ్చినాను. గొప్పింట్లో కాలెట్టిన కాడ నుండి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాను. తల్లి లేని పిల్ల అని అమ్మగారు చాలాసార్లు క్షమించి ఒకేసినారు. మీకు దండాలు అమ్మగారు. నాకు తెలిసిన 2-3 చిట్కాలు చెప్తే వాటి వల్ల చాలా ప్రయోజనం ఉందని ఏళ్ళ కోట్లెట్టి ఈ కంపెనీ ఎట్టినారు. 3 పూటల వంటలు చేసుకునే నన్ను ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ని చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినారంటే జన్మ జన్మల పెదబాబు గారికి రుణపడి ఉంటాను. ఇంకా సహన చెప్పాలనుంది కానీ ఎట్టా చెప్పాలో తెలియట్లేదు. కానీ ఒక్క మాట చెప్తాను. అమ్మగారు, అయ్యగారు, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, చిన్నమ్మ గారు, చిన్నమ్మాయి గారు, మీ అందరికీ పేరు పేరున వందనాలు. అమ్మగారు. లే పార్వతి, మమ్మల్ని నమ్ముకున్న పార్వతికి మంచి జరగాలని సదా కోరుకుంటాం. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. Thank you. Thank you. All of you, please have a dinner, please.
పార్వతి పెద్దబాబు 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 గారు ఏం కాలేదమ్మా, ఇట్స్ ఓకే, రిలాక్స్. పెద్దబాబు గారు రక్తం. ఏయ్! పట్టుకోండి గట్టిగా. పెద్దబాబు పార్వతిని ఎందుకు చంపాలనుకున్నారు? ఎవరు మీరు? చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు పంపించారు నిన్ను ఇక్కడికి? ఓయ్ చెప్పు. ఓయ్! ఎవరు మీరు? హా? ఎవరు? ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పార్వతిని ఎందుకు చంపాలనుకున్నారు? ఎవరు మీరు? చెప్పండి. మిమ్మల్ని చెప్పండి. చెప్పు. చెప్పు. గొంతులో ప్రాణాలు గొంతులోనే తీసేస్తాను. చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏయ్, చెప్పు. ఏయ్, ఎవరు? చెప్పు. ఏయ్, చెప్పు. చెప్తాం మేడం. చంద్రముఖి అమ్మగారు చేయమన్నారు మేడం. ఫంక్షన్ అప్సెట్ చేయడానికి ఇలా చేయమన్నారు మేడం.